మన డి అంటే అలా ఉంటది మరి. కామెడీ ఆల్ చేయడం కాదు, కామెడీ అంటే మనం. మీరు జబర్దస్త్ డియా? చెప్పు జబర్దస్త్ డియా. ఖచ్చితంగా డిఏ బాగుంటది. అది నేను సీరియస్ గా చెప్తాను. ఏమంటారంటే జబర్దస్త్ కి మించి ఏది ఉండదు, అది వేరు. కానీ డి మరి అసలు కామెడీ పుట్టిందే మన దగ్గర నుంచి. డి అంటే అటుపక్క ముగ్గురు అమ్మలు వెళ్ళిపోతారు అలాగా. మాట్లాడండి. మెంటర్ ఏ షోకి మీరు? వాళ్ళు అడిగింది చెప్పు ఫస్ట్. నువ్వు మెంటల్ ఏ షోలో? నీకు మెంటల్ మా వైపు ఎవరు లేరనే రెచ్చిపోతున్నారు. మా వైపు కూడా వస్తారు మాట్లాడడానికి. మేము వెయ్యం డాన్స్ లా లేకపోతే వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మాట్లాడితే ఏం మాట్లాడతారు చూద్దాం. ఎవరు వస్తారయ్యా? మా డి ఫ్యామిలీ తరఫున రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ సభా గారు. నడుమే ఉయ్యాల నడకే జంపాల సరుకే ఉగేల చకదింతాళాల బామోయ్యగా దిగా జిగేలనే అందాల జనమే వెంట పడేలా జడతో పెంచి పిడేలా జనమే వెంట పడేలా జడతో పెంచి పిడేలా. మేడం సార్, మేడం అంతే. ఏంటంటే మిమ్మల్ని చూసి మిస్ యూ సో మచ్. సీరియస్లీ నేను కూడా చాలా 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 మిస్ అయ్యా. సో మచ్ హ్యాపీ టు సీ యూ బ్యాక్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ. రండిరా, ఇందాక ఏదో మాట్లాడారుగా. నీది అయిపోతే వద్దామని వెయిట్ చేస్తాను. యాక్చువల్ గా సదా గారు వస్తున్నారని తెలియక మేము ఏదేదో అంటే అది గొప్ప ఇది గొప్ప అని ఏదేదో అన్నాం. సదా గారిని చూసాక అనిపిస్తుంది అందరం ఒకటే మనం. ఏదో జరిగినట్టుంది. ఏముంది? ఇందాక మనోళ్ళందరినీ తిడుతున్నారు మేడం వీళ్ళు. ఎవరిని? డి వాళ్ళ. కామెడీ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇవన్నీ ఎవరన్నారు ఆ మాట? కామెడీలోనే డి ఉంది. మీరు చేసింది కూడా కామెడీయే. ఈ డి జబర్దస్త్ గొడవలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి. ఇంకా మీరు అసలు మారలేదా? అంటే ఈసారి మా సైడ్ ఇంద్రజ గారు కూడా వచ్చారు. హాయ్ సదా, హౌ ఆర్ యు? ఇంద్రజ గారు, ఐ యామ్ ఫైన్, హౌ ఆర్ యు? సో హ్యాపీ అండ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు డి మానేసిన దగ్గర నుంచి నేను డి చూడడం మానేసాను మేడం. యూట్యూబ్ లో ఓన్లీ టీవీలో వల్ల అందరూ అబద్ధం. మీరు వస్తారు సెట్ కి, నేను చూసా. రామ్ ప్రసాద్ గారు ఇప్పుడు ఏమన్నారు? మేడం డి మానేసిన దగ్గర నుంచి నేను డి చూడడం మానేసాను. అయితే ఇప్పుడు టబుకి వినీత్ ఒక్కడే, అబ్బాస్ లేడు. అబ్బాస్ క్యాన్సిల్. అబ్బాస్ నేనే. బాత్రూమ్ క్లీనర్ చేతిలో లేదు. బాత్రూమ్ క్లీనరా? అబ్బాస్ కాదు మేడం. మేడం వచ్చారు. ఇంకా సింహం వచ్చిన తర్వాత ఇంకేం మనం మాట్లాడలేదు. మేడం అన్నావు, సింహం అన్నావు, ఏంటి కరెక్ట్ చెప్పు. మేడం రూపంలో సింహం వచ్చారు, అలా అనుకోండి. మన వాళ్ళు అలాగే సపోర్ట్ చేసి మిగతా ప్రోగ్రామ్ అంతా నడిపించాలి. మీరు హ్యాపీగా అక్కడ కూర్చోండి మేడం. నాకు ముందే తెలుసు వాళ్ళ సోఫాలు అవి తొడవడానికే కరెక్ట్ అని నేను అనుకో. జబర్దస్త్ లో ఎంత దర్జాగా ఉండేవాడు. సదాగారు రాగానే మారిపోయావా? అక్కడ నాకు నేనేం మారిపోయాను సదా. వినీత్ కి అబ్బాస్ కి ఒక టబ్బే. మీకు అక్కడ ఉందా? మమ్మల్ని టచ్ చేశారు. మేము మనసుతో ప్రేమించుకుంటాను రా. ఆ మనసుని మడిచి పక్కన కూర్చున్నాం చాలు. చూడ బ్యూటిఫుల్ క్వీన్ అక్కడ. నువ్వు మగధర చూస్తా మళ్ళీ ఒకసారి. టచ్ అయ్యాను, ఒక ఫీల్ వస్తుంది. మీకు వస్తుందా అది? నాన్న, అమ్మని మర్చిపోయావా? అప్పుడే అమ్మ వేరమ్మా. అమ్మ వేరంటే ఆవిడ వేరమ్మా. అమ్మ గుండెల్లో ఉంటది, గుడి కట్టి ఉంటది. రష్మి ఏంటి? ఇందులోని ఫ్లాట్లు కట్టించాలండి ఈ మధ్య. ఫ్లాట్లని పెద్ద పెద్ద మాటలు ఎందుకులే గాని సదా గారి గుడి కట్టించావు. సదా గారి గుడి కట్టించారల్లా. ఇక్కడ ఒక శుభం ఉంది, వచ్చినప్పటి ఎవరు పట్టించుకోవట్లేదు. ఏంట్రా మీ మగధీర స్టోరీ? మేము టచ్ చేస్తే ఒక ఫీల్ ఉంటది మాలో. చూడు. అవునా? సరే రెడీ, టచ్ చేయండి మేడం. ఏ సాంగ్ లేసే వాళ్ళు చూస్తున్నారా? మనోడు కాదు టచ్ చేసింది, మేము. మీరు టచ్ చేస్తాలంటే వస్తాయి. సదా గారు ఆఫ్టర్ లాంగ్ టైం టచ్ చేస్తే వచ్చే సాంగ్ చూడు. ఇప్పుడు మంచిది ఒకటి చెప్తాను. విత్ యువర్ పర్మిషన్ జస్ట్ చిటికెళ్ళి తాగిచ్చిన చాలు. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని.
సదాగారం టచ్ చేస్తే ఆ పాట వస్తుందా? సిగ్గుందారా మీకు పార్టీలు మార్చడానికి? ఏయ్! చూద్దాం అసలు అలా పాట వస్తుందా, నిజంగానే వస్తుందా, మాకు కూడా వస్తుందా అని తెలియాలిగా. అరే బావా వెళ్ళి కూర్చొని చెప్తా. పాట మార్చండి, చిరాకుంది. కరెక్ట్ సాంగ్ వేసారా? కరెక్ట్ సాంగ్ ఏంట్రా? నీకేమో ఆ సాంగ్, మాకు ఇదే సాంగ్. మాకు ఇంకోటి కావాలి. ఇంకోటి కావాలా? ఓ పని శాంతి స్వరూప్ గారి దగ్గరికి వెళ్ళండి. వద్దులే, ఆడి దగ్గర పాట వస్తుంది, ఆడే పాడేస్తాడు. అన్నా 3 monkeys అవుతుందా? వచ్చి కూర్చో. చిచ్చి మిమ్మల్ని పెళ్లి చేస్తున్నాక నా పర్వత గంగలో కలిసింది. ఎటు వెళ్తున్నారండి? గంగలోకి వెళ్తున్నా, పరువు పోయిందన్న తీసుకొస్తా. మొగడంటే ఆ మాత్రం గౌరవం లేదు. ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని దురదృష్టవంతుడు అంటున్నారు. దురదృష్టవంతుడి, మీరు చచ్చిపోతారు. చచ్చిపోండి. ఏంటండి ఇవి? లంక బిందెలు. లంక బిందెలా? ఊరోళ్ళందరిని పిలిచి పుల్లు దావతిస్తా. ఏంటి అర్జెంట్ రమ్మన్నాడు దేనికి? ఒరే లంక బిందెలు దొరికాయిరా, వీళ్ళందరికీ అప్పులు క్లియర్ చేస్తారా? ఆ బాధ్యత నీకు అప్పచెప్పిన. మీ అందరూ అప్పులు తీర్చేస్తున్నాడు రమేష్ అన్న. అంతేకాదు పెద్ద దావత్ ఇస్తున్నాడు మనందరికి. ఇంద్రమ్మ గారికి అంత క్రేజ్ ఉందా? అంత క్రేజ్ ఉందా? మొన్న తమిళనాడు బస్ స్టాండ్ కి వెళ్తే బస్ స్టాండ్ లో జనాలందరూ అరుపులు. ఎందుకు? బస్కి ఎదురు నుంచి ఉందమ్మా, తప్పుకోండి. కలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం. అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్. పుట్టి మీద కూడు ఉప్పు చపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన చచ్చిపోవతో చేనమ్మా. కోలా అకోలా గోలా కోలా అకోలా గోలా కోలా కోలా. అమ్మా శ్రీవిద్య, అది బాత్రూమ్ కదా, మళ్ళీ కడిగేస్తున్నావు. సన్నీ ఎక్కించాలంటే సన్నీ అన్న కోటర్ ఎక్కించాలి ఫస్ట్. వాడు కంగారులో సూది కన్నం పైన కదా కింద పైన తోస్తున్నాడు. ఏం కోరుకుంటున్నారు? కోరుకుంటే మళ్ళీ కాదనకూడదు చెప్తున్నా. ఒక చిన్న కిస్ ఇచ్చేసి పోతానంతే. పెట్టన్నా, ముద్ద పెట్టు సాగు పెట్టు. అక్కడే పోతున్నావు, కొంచెం మంచి ఫీల్ ఉన్న పాట పెట్టండి అయ్యా. నాకు ఆ ఫీలే కావాలి. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది. पहचानो मुझे, डाकू महाराज. The best performance is this. శ్రీదేవి డ్రామా కంపెనీ